ఆచార్యజీ, మిమ్మల్ని అడగాలంటే మొదట చాలా భయమేసింది. లేదు, భయపడు. ఇప్పుడెందుకు భయం వేయట్లేదు? నేను ఏ పని మొదలుపెట్టినా అది సరిగ్గా పూర్తి అవ్వదు. లేదా అసలు ఆ పనిని సరిగ్గా చేయలేకపోతున్నాను. కానీ అప్పుడప్పుడు అసలు నువ్వు ఏ పనైనా ఎందుకు మొదలుపెడతావు? అంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకు? ఉదాహరణకు ఆచార్యజీ, జిమ్‌కి వెళ్ళాలనుకుంటాను కానీ ఎందుకు వెళ్ళాలి? నీ దగ్గర ఒక గర్జించే సమాధానం లేనప్పుడు నువ్వు జిమ్‌కి వెళ్ళినా అక్కడేం చేస్తావు? ఇన్‌స్టాగ్రామ్ చూస్తావా? ట్రెడ్‌మిల్ ఎక్కి స్పీడ్ 5లో పెట్టి స్క్రీన్ మీద సినిమా చూస్తావా? లేదంటే జిమ్‌లో వేరే వాళ్ళు వాడేసి వదిలేసిన వెయిట్స్ తీసి మళ్ళీ రొటీన్‌గా స్టాండ్‌లో సర్దేసి వచ్చేస్తావు. ఇప్పుడు బాధగా అనిపిస్తోందా? తక్కువగా అనిపిస్తే ఇంకా బాధ కలగాలి. నీ లోపల ఒక జ్వాల రగలాలి. నా మాటలు నిన్ను ఊరడించడానికి లేవు. నిన్ను గాయపరచడానికున్నాయి. నీకింకా బాధ కలగాలి. ఆచార్యజీ, మిమ్మల్ని అడగాలంటే మొదట చాలా భయమేసింది. లేదు, భయపడు. ఇప్పుడెందుకు భయం వేయట్లేదు? నీ మీదకి దీన్ని పంపిస్తాను, చూసుకో. ప్రశ్న ఏంటంటే ఆచార్యజీ, నేను ఏ పని మొదలుపెట్టినా అది సరిగ్గా పూర్తి అవ్వదు. లేదా అసలు ఆ పనిని సరిగ్గా చేయలేకపోతున్నాను. కానీ ఇప్పటి వరకు ఎవరి పని పూర్తిగా అయింది? నా పని కూడా పూర్తి కాలేదు. పరిస్థితి చాలా వికటంగా ఉంది. అప్పుడప్పుడు ఏదైనా పని పూర్తయితే బాగుంది అనిపిస్తుంది. కానీ చాలా వరకు అవ్వదు. దానివల్ల తీవ్ర నిరాశ లేదా కుంగుబాటు వస్తుంది. ఆ తర్వాత కోపం వస్తుంది. అది చుట్టుపక్కల అందరి మీద కనిపిస్తుంది. అసలు నువ్వు ఏ పనైనా ఎందుకు మొదలు పెడతావు? ఆ పని ఎందుకు చేయాలి? ఎందుకు? ఉదాహరణకు ఆచార్యజీ, జిమ్‌కి వెళ్ళాలి అనుకుంటాను. లేదా కానీ ఎందుకు వెళ్ళాలి? అందరూ పహిల్వాన్లయిపోతారా మరి? కుస్తీ పోటీలు ఎవరు చూస్తారు? ఎందుకు? నీ దగ్గర ఒక గర్జించే సమాధానం లేనప్పుడు నువ్వు జిమ్‌కి వెళ్ళినా అక్కడేం చేస్తావు? ఇన్‌స్టాగ్రామ్ చూస్తావా? ట్రెడ్‌మిల్ ఎక్కి స్పీడ్ 5లో పెట్టి స్క్రీన్ మీద సినిమా చూస్తావా? జిమ్‌లో ఒక మెషిన్ ఉంటుంది. దాని మీద ఎక్కి నిలబడితే అది ఇలా గోల్ గోల్‌గా తిరుగుతుంది. అది నడుము కోసం చేసే మెషిన్. ఇలా బస్ ఇంతే తిరుగుతుంటుంది. నేను ఒక జిమ్‌కి వెళ్ళేవాడిని. అక్కడికి ఒక ఆంటీ వచ్చేది. ఏడాది పొడవునా ఆమె అదే చేసింది. చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని మరేదో వింటూ ఒక గంట పాటు అలా ఊగుతూ వెళ్ళిపోయేది. నీ లోపల అసలు ఆ తపన ఉందా? ఆ మంట ఉందా? జిమ్‌కి ఎందుకు వెళ్ళాలి అని నేను అడుగుతుంటే సమాధానమే లేదు. అంటే ఆచార్యజీ, నేను మన సంస్థలో ఉన్నాను కదా, జిమ్ వల్ల ఆ పని ఇంకా బాగా జరుగుతుందని. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో ఆ స్థితి మీద నీకే అసహ్యం కలగాలి. అప్పుడే మార్పు మొదలవుతుంది. సంస్థలో ఉన్నాను కాబట్టి పని బాగా చేయాలి అంటే సంస్థలో లేకపోతే జిమ్‌కి వెళ్ళవా? అంటే నువ్వు దీన్ని ఒక బాధ్యతలా చేస్తున్నావు. నీ లోపల మార్పు రావాలన్న కసి లేనంత కాలం ఏదీ మారదు. ఉన్నది ఉన్నట్టుగానే సాగిపోతూ ఉంటుంది. నేను చాలా ఆలోచించే ఈ అసహ్యం, ద్వేషం అనే పదాలు వాడుతున్నాను. ఆ ద్వేషం ఇచ్చే శక్తే చెమటలు పడుతున్నప్పుడు, శ్వాస ఆడనప్పుడు, ఇంకా 8 రెప్స్ మిగిలి ఉన్నాయి అనాలి. ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? అది నీ మీద నీకున్న అసహ్యం నుండే వస్తుంది. ఆ శక్తి లేనివాడు జిమ్‌లో అడుగుపెట్టినా చాల్లే ఇక చేయలేను అని ఆపేస్తాడు. గట్టి సంకల్పంతో జిమ్‌కి వెళ్ళే వాళ్ళని చూడు. అక్కడ వాళ్ళ గర్జన విను. వాళ్ళేదో వీడియోలు తీసుకోవటానికో, లేక ఎవరినో భయపెట్టడానికో అలా గర్జించరు. లోపల ఏదో ఒకటి బద్దలవుతున్నట్టుంటుంది.
ఆ లోపలున్న దాన్ని బద్దలు కొట్టడానికే వాళ్ళు జిమ్‌కి వెళ్తారు. బైసెప్స్ పెంచడం అనేది ఒక సాకు మాత్రమే. బైసెప్స్ ఉంటే మాత్రం ఏం లాభం? ఏదో ఒక రోజు ఇది కూడా బూడిదయ్యేదే కదా! దీన్ని ఆ లోపల కూర్చుని ఉన్నవాడిని మార్చటానికి ఒక ఆయుధంలా వాడుకోవాలి. వాడెలా ఉన్నాడో తెలుసా? నేను ఎలా ఉన్నా పర్లేదు, బానే ఉన్నాను అని తృప్తిపడుతూ, బురదలో దొర్లుతూ ఏమైందిప్పుడు? అంతా సాగిపోతోంది కదా అని మొండిగా వాదిస్తుంటాడు. అయినా ఇది బురదే కదా! ఇది కూడా పంచభూతాల్లో భాగమే కదా అని వేదాంతం మాట్లాడతాడు. అంతా ఒక్కటే. సాంఖ్యయోగం కూడా ఇదే చెప్తోంది కదా! అంతా ప్రకృతిలోని మూలకాలే కదా! పరిశుభ్రమైన మంచమైనా, మురికి బురదైనా అంతా పంచభూతాలే కదా! ఉన్నదాంతో తృప్తి పడేవాడి జీవితంలో ఏ మార్పు రాదు. 100 సార్లు చెప్పాను. నా దగ్గరకొస్తే నేను నీకు అశాంతినిస్తాను. అంతా బానే ఉంది అనుకునే వాళ్ళకి మారాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇప్పుడెలా ఉన్నావో అలాగే నిన్ను స్వీకరించే వాళ్ళని నీ జీవితం నుండి వెళ్ళగొట్టు. నీ మీద నిందలు వేస్తూ నువ్విలాగే ఉంటానంటే మా దగ్గరికి రాకు అని ముఖం మీదే చెప్పేవాళ్ళు నీకు కావాలి. ఒకవేళ నువ్విలాగే ఉండాలి అనుకుంటే నువ్వు నీ ఫ్రెండ్ సర్కిల్‌ని కూడా నీలాంటి వాళ్ళతోనే నింపుకునుంటావు. వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే అయ్యుంటారు. ఎవడో ఒకడు నలిగిపోయి ఉన్నాడు. ఇంకొకడు నిస్సత్తువగా ఉన్నాడు. ఇప్పుడు నీకు బాధగా అనిపిస్తోందా? తక్కువగా అనిపిస్తే ఇంకా బాధ కలగాలి. నీ లోపల ఒక జ్వాల రగలాలి. నేనివన్నీ ఎందుకు వినాల్సొస్తోంది? అప్పుడే ఏదైనా మారుతుంది. లేదంటే జిమ్‌కి వెళ్తావు. వేరే వాళ్ళు వాడేసి వదిలేసిన వెయిట్స్‌ని మళ్ళీ తీసి స్టాండ్‌లో సర్దేసి వచ్చేస్తావు. నీకేదీ చెడ్డగా అనిపించనప్పుడు ఇకంతా బావున్నట్టే గదా! మరి అంతా బావున్నప్పుడు ఎందుకు మారాలి? వెళ్ళి పహిల్వాన్లతో స్నేహం చెయి. వాళ్ళతో కలిసి నడువు. అప్పుడు నీకు ఆ తక్కువతనం తెలియాలి. నీ నడుము కొలత కంటే వాడి బైసెప్ పెద్దగా ఉందని చూసి నీకు సిగ్గు కలగాలి. అప్పుడనిపిస్తుంది నేనేం చేస్తున్నాను అని. నీ స్నేహితుడితో వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏంటి ఈయన మీ నాన్నగారా అని అడిగితే అప్పుడు వస్తుంది మార్పు. మాకు రగిలిపోయేవాళ్ళు కావాలి. అసంతృప్తితో ఉన్నవాళ్ళు. మాకు ప్రశాంతంగా అన్నీ బానే ఉన్నాయని తృప్తిపడేవాళ్ళు వద్దు. ఏది జరిగినా భగవంతుడి దయ ఉన్నదానితోనే సంతృప్తి పడాలి. రాసిపెట్టి ఉంటేనే ఏదైనా దక్కుతుంది అని కాలక్షేపం చేసేవాళ్ళు మాకొద్దు. నీకు రాసిపెట్టి ఉంటే నీకు కూడా బైసెప్స్ వస్తాయిలే. ఎంత వస్తాయి? నువ్వు ఎంత రాయగలవో అంత. రాయడానికి నీకు ఎంత కండరం అవసరమో అంత రాసిపెట్టి ఉంటే వస్తుంది. ఒక గర్జనకి ఒక మూలుగుకి మధ్య తేడా ఒక్కోసారి ఒకేలా అనిపిస్తుంది. కానీ నిజం ఎక్కడుందో తెలుసా? లోపల నేను నన్ను నేనే గాయపరుచుకున్నప్పుడు, నన్ను నేనే సవాలు చేసుకున్నప్పుడు, అప్పుడు వచ్చే ఆ మూలుగులోనే నిజం ఉంటుంది. ఇతరులను సవాలు చేసినప్పుడు మనకేం నొప్పి కలగదు. కానీ నిన్ను నువ్వు సవాలు చేసుకో. అప్పుడు నీ నుండి వచ్చే ఆ నొప్పులే నిన్ను మారుస్తాయి. జిమ్‌లో కూడా అదే జరుగుతుంది. ఆ నొప్పి లేకుండా ఏ మనిషి మారడు, బాగుపడడు. నా మాటలు నిన్ను మెప్పించటానికి లేవు. నిన్ను గాయపరచటానికున్నాయి. నిన్ను గాయపరచడానికున్నాయి. నీకింకా బాధ కలగాలి. నువ్వు ఈ సంస్థలోకి వచ్చింది ఉన్నది ఉన్నట్టుగా ఉండటానికి కాదు. అయితే ఇక్కడి నుండి పారిపోతావు. లేదంటే నిన్ను నువ్వు మార్చుకుని ఒక కొత్త మనిషిలా బయటకొస్తావు.